ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైఎస్ఆర్ చేయూత అనే స్కీమే లేదు. గతంలో 5 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైఎస్ఆర్ చేయూత అనే స్కీమే లేదు. 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ బాగోగుల గురించి పట్టించుకున్న పాపాన ఎప్పుడూ పోలేదు. ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళకు అన్నగా, వాళ్ళకు తమ్ముడుగా, వాళ్ళ స్వాలంబన కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు బాగుంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అని చెప్పి ఆలోచన చేసి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి తాపత్రయపడి ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు వరుసగా 4 సంవత్సరాల పాటు తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ, ఏ సంవత్సరము కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇస్తూ అక్షరాల 75,000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు చేతిలో పెట్టే గొప్ప కార్యక్రమం అడుగులు పడింది ఎప్పుడు అనంటే కేవలం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే. ఈ ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 26,40,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 14,129 కోట్ల రూపాయలు పంపించడం జరిగింది. కేవలం ఈ వైఎస్ఆర్ చేయూత అన్న ఒక్క స్కీమ్ ద్వారా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి అదే బడ్జెట్, అదే రాష్ట్రం మారిందల్లా కేవలం ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా అక్షరాల 2,028 కోట్ల రూపాయలు నా కాపు అక్క చెల్లెమ్మల కోసం తోడుగా నిలబడుతూ అందించాం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా 982 కోట్ల రూపాయలు నా నిరుపేద నేతన్నల కోసం అండగా నిలబడ్డాం. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా 1,302 కోట్ల రూపాయలు నా డ్రైవర్ అన్నతమ్ములకు అండగా నిలబడుతూ వాళ్ళ అకౌంట్లలోకి పంపించడం చేశాం. ఈబీసీ నేస్తం ద్వారా 1,257 కోట్ల రూపాయలు నా నిరుపేద అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ ఇచ్చాం. అగ్రిగోల్డ్ బాధితులకు 905 కోట్లు ఇచ్చాం. జగనన్న తోడు ద్వారా 2,955 కోట్లు ఇచ్చాం. జగనన్న చేదోడు ద్వారా 1,253 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చేంతాడంత లిస్టు కనిపిస్తుంది.